ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస మౌలిక వస్తువులు కల్పించాలని మెదక్ జిల్లా రైతులు డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి 20 రోజులు గడుస్తున్నా తూకం వేయట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు తూకం వేస్తారో తెలియక రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నామని వాపోతున్నారు. కుప్పలు అన్నీ ఉన్నాయి. బారదాన వచ్చింది, ఇక్కడ పట్టించుకుంటోళ్ళు లేదు, సీరియల్ రాసుకుంటోళ్ళు ఓళ్ళు రాస్తారో ఏం లేకుండా ఏం అర్థమైతే లేదు. మరి మాకు తాగుదామంటే ఇక్కడ నీళ్ళు లేవు, ఒక టెంట్ లేదు, ఏది లేదు. ప్రతి ఒక్క జాగాలో చూస్తే కొన్ని టెంట్లు వేసారు, నీళ్ళు వాటర్ పెట్టారు, మాకు ఏది లేదు. ఇప్పుడు 20 రోజుల నుంచి అయినా కానీ ఇప్పుడు ఎండలనే వర్షాచుడు. ఇప్పుడు వీడికి ఈడ ఒక చెట్టు లేదు, జామ లేదు, మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఓ టెంట్ లేదు, పందిర్ లేదు. ఇంత చిన్న చిన్న పిల్లలను పట్టుకొని అడ్లు దున్నుడు, ఎండ పోసుడు ఇట్లా అవుతుంది. ఎండ ఈ టైం అయిందంటే ఒక్క పెద్ద మనిషి కూడా ఉంటలేడు ఇలా ఎండకు భయపట్టి. నీళ్లకు ఇబ్బంది, బోలరే పోయాయి, కొంత ఎండిపోయింది, కొంత వారింది, అట్లా కూడా ఇబ్బంది అయింది. అట్లా ఇబ్బంది అయ్యి ఎండిపోయి పండిపోయి ఉండంగా తీసుకొచ్చుకున్నవి కూడా ఇప్పుడు ఇక్కడ టైంకి పెట్టకపోతే అవి ఎండి ప్యాలాల లెక్క అవి వజన్ రాసలేదు. ఈ వ్యవసాయం చేసిన దాంట్లో కూడా మిగులుబాటు ఏం లేదు. టాపల కిరాయి దీనికి దానికి అంటే మస్తు లాస్ అయిపోతున్నాం రైతులం మేము. అసలు ఇక అందరూ కలిసి అన్ని న్యాయం చేస్తే వడ్లు కూడా తొందరగా స్టార్ట్ చేస్తే ఏమన్నా మిగులుబాటు వస్తుందేమో అని ఆశపడుతున్నాం.